क्लास क्लास टिंको ఈరోజు మన ఆగపూర్ గ్రామ ఆధ్వర్యంలో మన సీతారాజు ఆధ్వర్యంలో సర్పంచ్ మరియు గ్రామ అధ్యక్షుడు మాలింగం మరియు ఉపాధ్యక్షుడు కుమార్ అందరం కులస్తులం వీరశైవ లింగాయత కులస్తులం అందరం కలిసి ఈరోజు బసవేశ్వరుని విగ్రహం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. రేపు కొద్ది రోజులలో విగ్రహాన్ని పెట్టే రెస్ట్ చేయాలని కోరుకుంటూ లింగాయత కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వచ్చినటువంటి మాకు ముఖ్య అతిథిగా వచ్చి గట్టు నిఖిల్ గారు మాకు ఈ విగ్రహానికి తన వంతు సాయం చేస్తానని ఒప్పుకున్నాడు. అందులో భాగంగా సర్పంచ్ గారు కూడా మాకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఇక్కడ గట్టు నిఖిల్ గారి ఆధ్వర్యంలో. అతను కూడా వచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ఉప సర్పంచ్ గారు అట్లే మంజయ్య నాయక్ గారు అదేవిధంగా అందరు గ్రామస్తులు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. మేము ఈరోజు బసవేశ్వర విగ్రహం కోసం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టినాము. అందరి సహాయ సహకారాలు ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు వీరశైవ లింగాయత్ మాయాపూర్ ఆధ్వర్యంలో నన్ను పత్రికా స్వామి లింగ పరిషత్ భావనకు వారికి నేను ఎల్లవేళ పడి ఉంటాను. నా వంతు సాయంగా వారికి కంపల్సరీ మన లింగ బసవేశ్వర స్వామి విగ్రహానికి నా వంతు సాయం చేస్తానని నేను మన కుల బాంధవుల సమక్షంలో నేను మాట ఇస్తున్నాను. ఈ విగ్రహ ఆవిష్కరణ భూమి పూజకు గ్రామ ప్రజలు పెద్దలందరూ సహకరించినందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. మాదాపూర్ వీరశైవ లింగాయత సమాజానికి ఈరోజు మన దేశానికి ఒక స్ఫూర్తి అయినటువంటి మహానీయుడు మన గురువుగా పూజించే వ్యక్తి లింగ బసవేశ్వర స్వామివారి యొక్క విగ్రహం మన ఊరిలో ఉంటే అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనం మంచి కోరిక గ్రామ సర్పంచ్ గారు అలాగే మనకు సహకరించిన గట్టునికి అన్నగారికి అలాగే ఉప సర్పంచ్ మంగనాయక్ గారికి మా కుల బాంధవుల అందరికీ అధ్యక్షులు గారికి ఉపాధ్యక్షులు గారికి మరియు ప్రధాన కార్యదర్శి గారికి కోశాధికారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ యొక్క బసవేశ్వరుడు యొక్క విగ్రహం ఎందుకు అని అంటే ఆయన ఒక దేశవ్యాప్తంగా ఒక మంచి సహజ సేవలు అతని నుంచే పుట్టింది. అతని స్ఫూర్తి కొరకు మన ఊళ్ళో పెట్టాలని మేము కోరుకున్నాం.
అది ఊర్లో ఉన్న గ్రామస్తులు సర్పంచ్ గారు అందరూ మాకు సహకరించాలని కోరుచున్నాము. సహకరించారు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది.